అమెరికాలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. కుత్బుల్లాపూర్లో శ్రీనివాస్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి వైద్య ఖర్చులు భరిస్తామని చెప్పారు. అమెరికాలో ఒకప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవన్న కేటీఆర్ ఎన్ఆర్ఐలు జాగ్రత్తగా ఉండాలన్నారు. శ్రీనివాస్ హత్యపై కేంద్ర ప్రభుత్వం తన వాయిస్ ను అమెరికాకు గట్టిగా వినిపించాలన్నారు కేటీఆర్. శ్రీనివాస్కి ఏదైతే అన్యాయం జరిగిందో, ఆ కుటుంబానికి ఏదైతే అన్యాయం జరిగిందో మళ్ళీ భవిష్యత్తులో ఎవరికి కూడా జరగకూడదు, ఇలాంటి జాత్యహంకార ధోరణి ప్రబలకూడదంటే తప్పకుండా భారత ప్రభుత్వం గట్టిగా అమెరికా దేశానికి తన వైఖరిని, తన సందేశాన్ని స్పష్టంగా ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను తప్పకుండా మన ప్రభుత్వ పక్షాన తెలియజేస్తానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి శ్రీమతికి అదే రకంగా వారి తల్లిదండ్రులందరికీ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలి, మనోధైర్యంతో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఆ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలన్నా తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదే రకంగా అలోక్ రెడ్డి గారి తండ్రి ఇంకో అబ్బాయి ఎవరైతే ఇదే సంఘటనలో గాయపడ్డాడో, జగన్మోహన్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే మిషన్ భగీరథలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. వారితో ఇప్పుడే నేను మాట్లాడాను, వారి శ్రీమతితో కూడా మాట్లాడాను. వారి బాబు మరి ఇప్పుడు ప్రాణభయం ఏం లేదు, కోలుకుంటున్నాడు సార్. మేము రేపు రాత్రి బయలుదేరిపోతా ఉన్నాము అమెరికాకి. పోయి మరి మేము ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు చెప్తామన్నారు. వారి పట్ల కూడా, వారి బాగోగుల పట్ల కూడా ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది. అవసరమైతే ఆ బాబు వైద్య ఖర్చులు కానీ ఇంకోటి కానీ తప్పకుండా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి అమెరికా ఇదివరకున్న అమెరికా లాగా లేదు. డెఫినెట్గా ఇదివరకు ఈ రోజుకి చాలా తేడా వచ్చింది. అమెరికా ఈజ్ అ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఒకనాడు, కానీ ఈరోజు ఈ రకమైన పరిస్థితి రావడం నిజంగా కూడా బాధాకరం. మొన్న మామిడాల వంశీరెడ్డి గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఏదో అనుకోకుండా జరిగిందేమో అనే ఒక భావన కలిగింది. అంటే సహజంగా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, దురదృష్టకరమైన సంఘటనలు. కానీ నిన్న జరిగిన ఈ సంఘటనతో మాత్రం ఒక ట్రెండ్ మాదిరిగా ఏదైతే డెవలప్ అవుతా ఉందో ఇది మంచిది కాదు. దాకా నేను అన్నది కూడా అదే. ఈ రకమైన ప్రమాదకరమైన ధోరణి ఇంకా ప్రబలక ముందే, ఇంకా బలపడక ముందే భారత ప్రభుత్వం పక్షాన అమెరికా అధ్యక్షుడికి, అమెరికా ప్రభుత్వానికి గట్టిగా తమ వాదనను, తమ సందేశాన్ని వినిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అక్కడ ఉండే తెలుగు ప్రజలకు కానీ, అక్కడ ఉండే తెలుగు వారికి కానీ నా విజ్ఞప్తి, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఇండియాలో ఉండి ఏ సందేశాలు ఇచ్చినా, ఏం చెప్పినా అక్కడ వారి జాగ్రత్తలు వారు చూసుకోవాలి. నేను కూడా అక్కడ ఒక 8 సంవత్సరాలు ఉండొచ్చిన వాళ్ళు. కాబట్టి మన రక్షణ, మన కుటుంబాలు, మన మిత్రుల రక్షణ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ భీతావహమైన వాతావరణం మనమే సృష్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఒక భయానకమైన వాతావరణం సృష్టించడం కూడా మంచిది కాదు. హోప్ఫుల్లీ తొందరలో పరిస్థితులు మెరుగుపడతాయని, అమెరికా ప్రభుత్వం కూడా ఈ విషయంలో తగిన విధంగా ఆలోచిస్తుందని, తద్వారా భవిష్యత్తులో ఒక పాజిటివ్ వాతావరణం తిరిగి ఏర్పడుతుంది.